హాయ్ అందరికీ. ఇవాళ ముల్లంగి సాంబార్ చేసి చూపిస్తానండి నా స్టైల్లో. ముల్లంగి సాంబార్కి కావాల్సినవి నేను ఏమేమి తీసుకున్నాను కూరగాయలు చూడండి. ముల్లంగి, వంకాయ, బెండకాయ, క్యారెట్, చిన్న చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సొరకాయ, ఆలుగడ్డ తీసుకున్నా. మునక్కాడలు ఉంటే మునక్కాడలు కూడా వేసుకోవచ్చండి. నాకు మునక్కాడలు దొరకలేదు, అందుకున్న వాటితో చేస్తున్నా. ఒక పావు కిలో అంత పప్పు తీసుకున్నా. పప్పును శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. దాంట్లో ఏమేయను, ఉట్టి పప్పే ఉడికిస్తా. సాంబార్లోకి మసాలా రెడీ చేసుకుందామండి. సాంబార్ మసాలా నేను బయట తీసుకొచ్చుకోను, ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఎలా చేసుకుంటానో ఒకసారి చూడండి. ముందుగా పచ్చెనపప్పుని వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఆయిల్ ఏమీ వేయొద్దు. ఉట్టి బాండీలోనే పచ్చెనపప్పు వేసి సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. మాడకుండా దోరగా వేపుకుంటూ ఉండాలి. అవి పచ్చెనగపప్పు దోరగా వేగాక కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. ధనియాలు కూడా కొంచెం వేసుకున్నాను. అవి 3 దోరగా వేపుకోవాలి. చిటపటలాడే వరకు మాడకుండా వేపుకోవాలి. ఎప్పుడైనా మసాలా ఇలానే రెడీ చేసి పెట్టుకుంటానండి. అలా రెడీ చేసిన మసాలా డబ్బాకు పెట్టుకుంటాను, బయట నుంచి తెచ్చుకోను. దాంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు కూడా ద్వారగా వేపుకోవాలి. ఈ 3 ద్వారగా వేగేలాగా అట్లా కలుపుకుంటూ వేపుకోవాలి, లేదంటే మాడిపోతాయండి. మాడకుండా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా చేసి వేసుకుంటే మసాలా ఇంట్లోనే సాంబార్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం బయట కొనుక్కునే మసాలా మీద ఈ మసాలా చాలా బాగుంటుంది. ఇంట్లో చేసుకుంటాం కాబట్టి. ఇవి బాగా ద్వారగా వేగిపోయాయండి. పక్కన పెట్టేసుకుందాం. చల్లగయ్యాక మిక్సీకి పొడి పట్టుకుందాం. ఈలోపు పొయ్యి మీద ఒక కళాయి ఉంచి కళాయిలో ఆయిల్ వేసుకుంటాను. తగినంత ఆయిల్ తీసుకోవాలి. నేను ఒక 3 చిటికల వరకు తీసుకున్నాను. 3 చిటికల ఆయిల్ వేసి ఆ ఆయిల్లో పోపు దినుసులు వేసుకుంటాను. ఒక టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకున్నాను. ఆ పోపు దినుసులు కొంచెం చిటపటలాడాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. పోపు దినుసులు చిటపటలాడాక ఆవాలు అలా చిటపటలాడాలి. చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి కొద్ది కచ్చాపచ్చాగా కొట్టుకొని వేసుకున్నాను. అవి కొంచెం ద్వారగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఈ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకుందాం. అన్నీ కలిపేసేసుకోవచ్చండి. ఒక్కొక్కటిగా ఏమి వేయాలని ఏం లేదు, మొత్తం ముక్కలు వేసేసుకుందాం. ముక్కలను అన్నీ అలా వేసేసుకొని నూనెలో ముక్కలన్నీ వేసేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి. కొంచెం గల్లుప్పు వేసుకుంటున్నాను తగినంత. ఆ ముక్కలను ఒకసారి కలబెట్టుకుందాం. ఆ ముక్కలు మగ్గే లోపల కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నానండి. తగినంత చింతపండు తీసుకున్నాను, ఒక పెద్ద నిమ్మకాయ సైజు. ఆ చింతపండు నానుతుంది. ఈ ముక్కలు కొంచెం బాగా మగ్గించుకోవాలండి. కొద్దిగా మగ్గాక పసుపు, కారం కూడా వేసేసుకుంటాను. పసుపు, కారం వేసుకొని కలబెట్టుకుందాం. అలా కొంచెం కదిలించుకొని ఆ ముక్కలకి ఆ పసుపు, కారం పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. చూడండి మగ్గినాయి కదా కొంచెం 2 నిమిషాలు. ఇప్పుడు వాటర్ పోసేసుకుంటున్నాం. వాటర్ కొంచెమే పోసుకోవాలండి, ఆ ముక్కలు ఉడకాలి కాబట్టి. తర్వాత మళ్ళీ పోసుకుందాం. ఆ ముక్కలు వాటర్ కొంచెం తక్కువ పోసుకుంటే తొందరగా ఉడుకుతాయి, అందుకని కొంచెం వాటరే పోసాను.
అలా వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ముక్కలు ఉడికినాయా లేదా అని చూసుకున్న తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఆ గుజ్జు కూడా పోసేస్తున్నా. చింతపండు రసంలో కూడా ఒక 2 నిమిషాలు ఉడకాలండి ముక్కలు. ఆ పులుపు అనేది ఆ ముక్కలకు పడుతుంది. అలా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఇందాక పట్టిన మసాలా పొడిని వేస్తున్నాను. ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకున్నానండి. ఆ మసాలా కూడా ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు వేసేస్తే పప్పు కూడా ఉడికిపోయిన పప్పు రుద్ది పెట్టుకున్నాను కదండి, ఆ పప్పు కూడా వేసేసుకుంటున్నాను. పప్పు వేసి కొంచెం తిక్కుగా ఉంటే వాటర్ పోసుకోవాలండి. అయితే అంత పలసగా ఉండకూడదు, అలా అని చిక్కగా కూడా ఉండకూడదు. ఇప్పుడు బాగా తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. అలా పోసుకొని కొంచెం సేపు తెరలిచ్చి దింపుకోవడమేనండి. అది బాగా తెరలేక దింపుకోవడమే. గుమ్మగుమ్మలాడే ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయింది. దాన్ని తెరలిచ్చేసుకొని దింపేసుకోవడమే. చూడండి ముల్లంగి సాంబార్. ముల్లంగి ఏమో ఎక్కువ వేసి చేశానండి. దానిలోకి చికెన్ ఫ్రై చేసి